సమాజం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎవరికి పట్టలేదు, వ్యవస్థ నాశనం అయిపోయింది అని మనల్ని మనం తిట్టుకుంటూ కూర్చోకుండా ఇటువంటి వాళ్ళు సమాజం పట్ల కొంత నిబద్ధత కలిగి మన కోసం సమాజం కోసం ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళ హ్యాండ్స్ని స్ట్రెంథెన్ చేయడం కూడా మన కర్తవ్యమే. సార్ ఇప్పుడు ఇంకోటి ఇవన్నీ చేశారు కదా, ఇంకా ఏదైనా యాంగిల్లో మీరు అంటే కోర్టుకు వెళ్ళి న్యాయపరంగా ఏదైనా చేశారా మీరు? ఇంకా చాలా చేసాం సార్. ఉదాహరణకి మన తస్లిమా నజరీన్ని, మన ఓల్డ్ సిటీ రచయిత్రిని, బంగ్లాదేశ్ రచయిత్రిని ఎంఐఎం ఎమ్మెల్యేలు కొట్టడం జరిగింది. దాని మీద ఆ టీవీలో చూసి తట్టుకోలేక నేను అడ్వకేట్గా సాటి రైటర్గా ఇమ్మీడియట్గా స్పందించి నెక్స్ట్ డేనే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యేల వాళ్ళు రౌడీ షీట్ లాగా ప్రవర్తించండి కానీ మోడల్ రోల్స్గా లేరు, ఎమ్మెల్యేలుగా లేరు అంటూ వాళ్ళని అసెంబ్లీ సెక్రటరీని కూడా పార్టీ చేసి వేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ గారు అంతకు ముందు రోజు ఆవిడ మీద 153A మీద మత కల్లోలాలు రెచ్చగొడుతుందని ఆవిడ మీద కేసు పెట్టారు. వీళ్ళ మీద ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో పెట్టడానికి కోసమని మేము ఇంకా అడ్వైస్ తీసుకుంటున్నామో లీగల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు కేసు మా ముందరికి వచ్చింది. షెడ్ యువర్ మౌత్ అనేది పేపర్లలో స్పెషల్గా వచ్చింది, అన్నిట్లలో కూడా నోరు మూసుకోండిగా ఫైల్ మా దగ్గరకు వచ్చింది, మేము చూస్తామన్నారు. అది ఇంకా పెండింగ్. దాని మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలనేది నా ప్లీ. వాళ్ళు అయినా బుక్ చేయలేదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేల మీద ఫైల్ చేయడం జరిగింది, చేశారు. ఆన్ ద డే నేను కేసు వేసిన రోజు చేయలేదు అసలు, ఇంకా ఆలోచన చేస్తున్నాం వీళ్ళ మీద ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో అనేది చేశారు. దాంట్లో కూడా 307 బుక్ చేయలేదు, యాక్చువల్గా చేయాల్సింది. బట్ సమ్ సెక్షన్ అంటే ఇప్పుడు అప్పటిదాకా అసలు ఏ సెక్షన్ పెట్టాలి అని పాపం పోలీసు కమిషనర్ స్థాయి అధికారులు కూడా ఆలోచిస్తుంటే మీరు వేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు 13 సెక్షన్స్ పెట్టారు. ఆవిడ మీద మాత్రం ఇమీడియట్గా కేసు పెట్టారు. 153A ప్రకారం మత కల్లోలాలు రెచ్చగొడుతుందని కేసు పెట్టడం జరిగింది. దాంతో స్పందన జరిగింది. నెక్స్ట్ 1 వీక్ వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ గారు కూడా నరసింహారావు స్టిల్ యు ఆర్ అలైవ్ అని చెప్పేసి, మనం ఉండేది ఓల్డ్ సిటీలో, ఆయన ఆ పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకున్నారు వాట్ ఈస్ దర్. దాని తర్వాత కూడా వీళ్ళు గాంధీ హాస్పిటల్ మీద రైడ్ చేయడము, నీలోఫర్ హాస్పిటల్ మీద రైడ్ చేయడము, MCH మీద రైడ్ చేయడం, పోలీస్ కమిషనర్ని కూడా వన్స్ అప్ అనే టైం అటాక్ చేశారు. ఇవన్నీ కూడా నేను నా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కంట్రోలింగ్ లేకపోవడంతో వీళ్ళు సూటబుల్గా రాజకీయ ఒత్తిళ్లకు వీళ్ళు పని చేయకపోవడంతో ఇట్లాంటివన్నీ రేజ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు విపరీతమైనటువంటి దోపిడీ. ఇంకోటి ఈ స్పెషల్ బస్సులు అని చెప్పేసి 100 రూపాయల టికెట్ ఉన్నది, ఈ స్పెషల్ అని చెప్పేసి ఇంకో 75% ఎక్సెస్ అమ్ముకోవడానికి ఒక జీవో ఇచ్చారు. దాన్ని కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అది కూడా అది పనిష్మెంట్ లాగా అవుతుంది. పుట్టింటికి పోవాలంటే తల్లిదండ్రులను చూడాలంటే అందరూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ సొంత ఊరిలో పోవాలంటే అదొక పనిష్మెంట్ లాగా అవుతుంది. దాన్ని నేను కోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికో మక్కాకో ఇంకో జెరూసలంకో పోతా అంటే పైసలు ఇస్తున్నారు, మా పుట్టింటికి పోయి ప్రత్యక్ష దేవాలయం తల్లిదండ్రులు చూడాలంటే మేము ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసేయడం జరిగింది. అది ఇంకా పెండింగ్లో ఉంది, దాని మీద ఇంకేం ఆర్డర్స్ రాలేదండి. ఇట్లాంటివి అప్పుడో ఇప్పుడు చేస్తూనే ఉన్నాము. నరసింహారావు అసలు ఈ కార్యక్రమం తీసుకోవడానికి బేసిక్గా ఏంటంటే ఏదైనా చేద్దాం, లేదా మనం చేస్తున్న దానికి ఫలితం దొరకట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని కొంత ఆవేదన ఉంది కదా, ఆ యాంగిల్ నుంచి పుట్టింది ఈ కార్యక్రమం. అందుకోసమే బట్ ఆలోచించి కాలుష్య రహిత సమాజం గురించి కానీ, లేకపోతే అవినీతి రహిత సమాజం గురించి కానీ, లేదా వరకట్న రహిత సమాజం గురించి కానీ, తర్వాత స్త్రీల మీద అత్యాచారాలు దారుణాలు లేని సమాజం గురించి కానీ, ఇవన్నిటికీ చేస్తే అసలు బుర్ర పాడైపోతుంది. ఏ పాయింట్ తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి. అందుకోసం నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళని మీరు ఎక్స్పెక్ట్ చేసిన యాంగిల్లో మిమ్మల్ని ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఇంకొంచెం స్పందన వస్తే దీన్ని మనం ఒక రెగ్యులరైజ్ చేస్తూ ఇంకొంచెం బలం చేస్తే సమాజం నిద్రపోయి లేదు, ఎప్పుడైనా అది మేలుకుంటుంది, మేము మేలుకొలపడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్న రోజున వీళ్ళందరూ మనం ఉంటారు. బట్ నాకేంటంటే 61లో వచ్చిన, అంటే లాయర్గా మీకు తెలుసు, 61లో వచ్చిన వరకట్న నిషేధ చట్టం గురించి అసలు అమలు లేదని చెప్పేసి దానికి నా బాధ. దాని మీద కూడా నేను ఎక్కువ కొంత చేద్దాం అనుకుంటున్నాను, ఎటు తిరిగి వచ్చినా కూడా ఆ యాంగిల్లో. సో 2-3 క్వశ్చన్స్. వరకట్నం మీద, అంటే కట్నం ఇవ్వటము తీసుకోవటం మీద ఒపీనియన్ ఏంటండి? అది ఇవ్వడము తీసుకోవడం నేరం అనేది చెప్తుంది, కానీ ఏం చెప్తున్నాను అట్లా, నరసింహారావు గారు ఏం చెప్తున్నారు అంటే అది సమాజంలో ఇది ఒక సమాజం కూడా నేను అడగట్లా. GL నరసింహారావు అడ్వకేట్ సోషల్ యాక్టివిటీ ఏమంటున్నారు? పక్కా చెప్పాలంటే నేను కట్నం తీసుకోలేదు. నా పెళ్ళైన తెల్లవారు వీడియోకు పైసలు ఇవ్వడానికి లేక నేను లేడని చెప్పించుకున్నాను. అది నా పరిస్థితి. నేను కట్నం తీసుకోలేదు కాబట్టి దాన్ని అది తీసుకోవడం ఇవ్వటం మంచిదా కాదా? అది నేరము, తీసుకోవడం ఇవ్వడం కూడా తప్పు. అది మీ ఉద్దేశంలో అది ఖచ్చితంగా తప్పు కదా. ఓకే, తర్వాత తప్పు కదా.
మీ పిల్లలకి ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేస్తారా? నేను ఖచ్చితంగా అట్లా చేయను సార్. నేను ఇవ్వడము తీసుకోవడం చేయను. కాకపోతే ఉన్న ప్రాపర్టీని ఈక్వల్ షేర్ చేస్తాను. కట్నం గురించి ఎందుకంటే ఖచ్చితంగా చేయండి. ఈ కట్నం కోసమే, కట్నం వ్యవహారంతో అనేక మంది ఆడపిల్లలు సమ్మిళితం అయిపోతున్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నష్టం అయిపోతున్నారు. డబ్బుతో వచ్చింది కాబట్టి పెళ్లి తర్వాత కూడా డబ్బు కోసం పీడిస్తే నాలుగు కొడితే చంపితే వచ్చేస్తున్నారు. సో దీన్ని ఆపడానికి నా ప్రయత్నం ఏంటంటే, సో మీరు ఇది నేరం, మీరు అన్నట్టుగా 6 నెలల శిక్ష, అలాగే ఒక 25,000 రూపాయల దాకా ఫైన్ కూడా ఉన్నాయి. ఈ పెళ్లి ఇంతలోనే 15,000లోనే చేయాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. ఇది నేరం. ఇవ్వటము తీసుకోవటము నేరం, అలా ఇవ్వమని చెప్పటం నేరము, తీసుకోమని చెప్పటం నేరం, అబెట్మెంట్ కూడా నేరం అన్నారు. సో ఇలా నేరం చేస్తుంటే నేరం జరుగుతున్నాయి, రోజు జరుగుతుంది. అలా జరిగే, అలా నేరం అని అనిపించేలాగా జరిగే పెళ్లికి మీరు అటెండ్ అవుతారా? తప్పని పరిస్థితుల్లో అసలు అటెండ్ కాకపోవడం, ఇది బహిష్కరణ చేస్తే బాగుంటుంది. నేను అందుకే ప్రపంచం గురించి, సమాజం అడగనే అడగట్లేదు. ఎందుకంటే ఎక్కడో అక్కడ 1000 మైళ్ళ దూరం కూడా ఒక అడుగుతో మొదలు కావాలని. మీరు అటెండ్ అవుతారా? ఇప్పటి వరకు అయితే అటెండ్ కావడమే జరుగుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. దాన్ని బహిష్కరించడం అనేది ఉన్నది, మనసులో ఉన్నది, కానీ ఆచరణ సాధ్యం కావట్లేదు. నేను అదే అడుగుతున్నా. ఈ మధ్య అత్యున్నత స్థాయిలో ఉన్న హైకోర్టు జడ్జిలు వాళ్ళ పెళ్ళి కూడా వెళ్ళడం జరిగింది. బట్ మన ఇద్దరం కలిసి ఏదన్నా మనం అనుకుందామా కనీసం అంటే నాకు భయంగానే ఉంది, కుదరట్లా. అంటే ఇంత హడావిడి చేసి ఇంత చేసిన పెళ్ళికి మనం అటెండ్ కాకుండా ఉంటే బాగుంటుందని మన ఇద్దరు స్టార్ట్ చేసి తర్వాత ప్రేక్షకుల దగ్గరికి వెళ్దాం. మనం అట్లా స్టార్ట్ చేద్దామంటే విత్ పాంప్లెట్ స్టార్ట్ చేద్దాం సార్. ఇట్లా జరుగుతున్నది, ఇది ఉన్నది, అది చేస్తూ మనం అది అక్కడ పాంప్లెట్ పెళ్లికి వెళ్ళకుండా ప్రతి పెళ్లి ముందర మనం ఆ పంపకం జరిగితే కనీసం కొంతమంది అన్న రియాలిటీకి వస్తారు. దానికోసం పాంప్లెట్లు, పెళ్లి ముందర పంపకం అనేది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మీరు అన్నట్టుగా మనకున్న సోషల్ అప్లికేషన్స్ తోటి మనం వెళ్ళకపోతే ప్రాబ్లం, వెడితే మనసులో ఏదో బిక్కుబిక్కుమంటుంది. ఆ మధ్య మన ఆవిడ ఏదో కేసు అంటే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ పెళ్లికి వెళుతూ ఒక 2,000-2,500 రూపాయలు గిఫ్ట్ తీసుకుని బాగా దగ్గర వాళ్ళు. నాకేమో గిలగిల్లాడుతుంది. 200 రూపాయల కంటే ఎక్కువ గిఫ్ట్ తీసుకెళ్ళకూడదు, 75 గిఫ్ట్ల కంటే ఎక్కువ ఉంటే అవి సోషల్ ఆర్గనైజేషన్కి వెళ్ళాలి, లేదా 200 రూపాయల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న గిఫ్ట్ కూడా అది ఒక సోషల్ యాక్టివ్ ఆర్గనైజేషన్ వెళ్ళాలి అని అన్న తర్వాత ఎంత నేరం చేస్తున్నారని నేను బాధపడ్డాను తెలిసి. బట్ ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మనం ధైర్యంగా గొంతెత్తి పక్కవాడు వేరే యాంగిల్లో తప్పు చేస్తున్నాను కాబట్టి బహుశా ఐ థింక్ ఇదే మొదటి ఎపిసోడ్ వేద్దామన్న ఆలోచన. సో ఇక నుంచి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సీరియల్ నువ్వు ఎందుకు రాలేదు, లేకపోతే నరసింహరావు గారు మీరు ఏం రాలేదు, మీరు వస్తారు అనుకున్నాం, చాలాసేపు వెయిట్ చేసాం, తాడు కూడా కట్టకుండా అనే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రాలేదు సార్ అంటే నేరం జరుగుతుంది కాబట్టి అప్పుడు అవుతుంది. కాకపోతే జేఎల్ నరసింహరావు రాకపోతే లేదా సివిఎల్ నరసింహరావు రాకపోతే పెద్ద ఫరకేం పడదు. అదే ఒక సినిమా స్టార్లో లేకపోతే పెద్ద పెద్ద జడ్జీలో మంత్రులు వీళ్ళు రాకపోతే ఫలానా సీఎం గారి లేదా మినిస్టర్ గారి చెల్లెలి కూతురు పెళ్లికే వెళ్ళలేదు అని అనుకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంది. ఆ పబ్లిసిటీ తోటి విపరీతంగా ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో మన అర్భకులం అయినా కూడా చిన్న మొదలు పెడతాం. అండ్ ఆ మధ్య ఈ కాంటెక్స్ట్లో ఐశ్వర్యరాయి, అభిషేక్ బచ్చన్ వాళ్ళ పెళ్లికి నేను విన్నది ఏంటంటే మ్యారేజ్ కార్డ్ 5,000 రూపాయలట. సో మీరు ఇందాక అన్నట్టుగా పాంప్లెట్లు వగైరా లాంటివి మనం ఇక నుంచి ముందు పెళ్లిళ్ళు జరుగుతుంటే పెద్ద పెద్ద పెళ్లిళ్ళు జరగబోతున్నాయి అనుకుంటే వాళ్ళకు లెటర్ ఇద్దాం, లేదా డౌరీ ప్రొవిషన్ ఆఫీసర్కి ఏదైనా చేయడానికి ట్రై చేద్దాం. తప్పకుండా ఆ పని చేద్దాం సార్. చేస్తే వెరీ మచ్ అండి. అండ్ చూసారు కదా, ఖచ్చితంగా ఫనీయెస్ట్ పార్ట్ ఏంటంటే చాలాసార్లు మేము ఇంటరాక్ట్ అయినా కూడా ఏదో చేద్దాము, చిన్న చిన్న ముసుగులు వేసుకున్నాం, చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నాం, చిన్న చిన్న ఇన్హిబిషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి సీరియస్గా వీ విల్ మేక్ ఎ డిఫరెన్స్. అందుకోసమే ఈ టాక్ షోకి ముందు సివిఎల్ టాక్ షో అన్నాడు. 10 ఏళ్ల క్రితం చేసాము ఒక 100 ఎపిసోడ్లు సివిఎల్ టాక్ షోని, మళ్ళీ సివిఎల్ టాక్ షో అన్నాడు. సివిఎల్ టాక్ షో అంటే సివిఎల్ మాట్లాడటమా అని అనిపిస్తుంది. అలా కాదు, మరి టుగెదర్ విత్ సివిఎల్ ఇట్స్ నాట్ మియర్లీ టాక్ షో అని అనిపించుకుందామని. బట్ బహుశా ఇంకో 10-15 ఎపిసోడ్ల తర్వాత దీనికి ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్ పెట్టి టైటిల్ కూడా అప్పుడే పెడదామని. తర్వాత మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ ఈ వరకట్నపు వేధింపులు, ఆడపిల్లల మీద ఈ గొడవలు అవన్నీ చూసిన తర్వాత దీనికి ఆకాశంలో సగం అని ఒక టైటిల్ పెట్టి, ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే అంటారు, ఇవన్నీ అనుకుంటున్నాం కానీ కావట్లా. మేబీ అందుకోసం ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి మనం మాట్లాడదాం. అండ్ ఐఎమ్ షూర్ మన ఇద్దరం కలిసాం, మీ కార్యకర్తలు, మా శ్రేయాభిలాషులు కొంతమంది కలిసారు. ఈ సినిమా ఈ కార్యక్రమం చూసే
ప్రేక్షకుల్లో ఎవరైనా స్పందిస్తే ఈ ఉద్యమంలో భాగస్వాములు సీరియస్గా అండి, ఊరికే సరదాగా పర్లేదు చేద్దాం నా వంతు నేను కూడా రాయేసి చూద్దాం అని కాకుండా కొంత టైం ఇవ్వగలిగి కొంత ఎనర్జీ ఇవ్వగలిగి చేయగలిగితే బాగుంటుంది. అటువంటి వాళ్ళు cvlnrao@gmail.comకి మెయిల్ చేయండి. అలాగే జిఎల్ నరసింహరావు గారి ఫోన్ నెంబర్ ఇంకోసారి చెప్తారు, ఆ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసి ఆయనతో ఇంటరాక్ట్ కావచ్చు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9848994240. ప్రతి వ్యక్తి తన కోసం బతకడంలో ఆశ్చర్యం ఏం లేదు, సమాజం కోసం కొద్దో గొప్ప బతకడంలో దాంట్లో స్పష్టత ఉంటుంది, విలక్షణ ఉంటుంది. అది నా ప్రార్థన. మీరు కూడా స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్పందన డెఫినెట్గా వస్తూ ఉంటుంది, మనం చేద్దాం. టుగెదర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్.